వెల్కమ్ టు అవర్ ఛానల్. గురువుకి ఇష్టమైనటువంటి కీలక రాశులు వారి ఆదాయం త్వరలోనే పెరగబోతోంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వచ్చే ఏడాది మే చివరి వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు. అదృష్టము, దైవానుగ్రహము, ధనము, పిల్లలు, గృహం, శుభకార్యాలు వంటి అంశాలకు కారకులైన గురువు స్థిర రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నంతకాలం వృషభంతో సహా 6 రాశుల వారికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. గురువు కారకత్వాలు రాశుల వారికి పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాశులకు పూర్తి స్థాయిలో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆదాయం, ఆరోగ్యము, సంతోషము అన్నీ కూడా కలగబోతున్నాయి. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు గురువు ఇదే రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల అన్ని విషయాల్లో అనుగ్రహం వస్తుంది. ఆదాయానికి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల దగ్గరికి రానివ్వరు. ఉద్యోగంలో కూడా గౌరవ మర్యాదలు భంగం ఉండదు. ప్రభావం బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగుల సమస్యలన్నీ గట్టెక్కుతాయి. కర్కాటక రాశి వారు రాశినాథుడైన చంద్రుడు గురువుకు పరమ విధేయుడం వలన, పైగా ఈ రాశికి లాభస్థానంలో ఉండవలన ఉద్యోగుల ప్రతిభ పాఠవాల శక్తి సామర్థ్యాలు వెలుగు రావడం జరుగుతాయి. గురువు అనుగ్రహంతో ఉద్యోగుల స్థిరత్వం లభించడంతో పాటు ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. లాభదాయక వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా దృఢంగా కూడా ఉంటుంది. కన్యా రాశి వారు ఈ రాశి వారికి గురువు గృహ వాహన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంచనాలకు మించి ధనాదాయం పెరుగుతుంది. రావాల్సిన సొమ్మంతా అప్రయత్నంగా చేతికందుతుంది. తీర్థయాత్రలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశావకాశాలు వస్తాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికందుతుంది. ముఖ్యమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి గురువు కలలో కూడా ఊహించిన ఈ సంపదను ప్రసాదించే అవకాశం ఉంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల బయటపడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహం కుదురుతుంది. మకర రాశి వారు ఈ రాశి వారికి ఊహించిన గౌరవ మర్యాదలు దక్కుతాయి. రాజపూజ్యాలు ఎక్కువ అవుతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి కలుగుతుంది. గురువు అనుగ్రహం వల్ల ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆదాయం దినాభివృద్ధి కూడా కలుగుతుంది. సంతానం కలగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మీనరాశి వారికి గురువు అనుగ్రహంతో పూర్తి స్థాయిలో ఉన్న కీలక సమస్యలు పరిష్కారమయ్యి ఊరట దక్కుతుంది. కొత్త సమస్యలు దరిచేరే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతోనే విదేశీ ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు లాభాల పాట పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.